పండగ వేళల్లో గోదావరి జిల్లాలో విషాదం అలుముకుంది. ఒక పక్క హరహర్ మహాదేవ శంభో శంకర్ అంటూ పుణ్య స్నానాలు ఆచరిస్తే అదే స్నానానికి వెళ్ళిన 5గురు యువకులు గల్లంతయ్యారు. దీంతో గ్రామం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా శివారు ప్రాంతం ఏదైతే తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామమే కాదు దాదాపుగా గోదావరి జిల్లాలన్నీ కూడా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. సెలవు దినం కావడంతో ఏదైతే ఇసుక ర్యాంపులో నీరుందో అక్కడికి స్నానం చేసేందుకు వీరంతా కూడా అక్కడికి చేరుకున్నారు. పుణ్యస్నానం ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, 5గురు విద్యార్థులు కూడా గల్లంతైన పరిస్థితి నెలకొంది. వీరంతా కూడా 10th నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే ఒకరి మృతదేహం కూడా లభ్యమైంది. ఆఫ్ ద రికార్డ్ గా మరికొన్ని మృతదేహాలు కూడా లభ్యమైనట్టుగా సమాచారం అవుతుంది. ఇంకొందరు కోసం అన్వేషిస్తున్నారు. పోలీస్ యంత్రాంగంతో పాటు గజెతగాళ్ళు, గ్రామస్తులంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నిజానికి సరదాగా ఉన్న ఇలాంటి తరుణంలో ఒకే గ్రామానికి చెందిన 5గురు యువకులు కనిపించకపోవడం, గల్లంతవడం, అందులో ఇప్పటికే కొంత మృతదేహాలు కూడా లభ్యం కావడంతో వర్ణితీతంగా వారి బాధ వినలేనిది, చెప్పలేనిది అన్న మాదిరిగా అయితే మాత్రం గోదావరి జిల్లాలో నెలకొంది. ఒక పక్క మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దాదాపు గోదావరి జిల్లాలో భక్తులంతా కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తున్న తరుణంలో ఇలా అటువంటి స్నానానికి వెళ్లి యువకులు గల్లంతవడం పట్ల జీర్ణించుకోలేని పరిస్థితి మాత్రం గోదావరి జిల్లా వాసులు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ తాడి ఏదైతే ఈ గ్రామం ఉందో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అయితే మాత్రం అలుముకున్నాయి. పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆ గ్రామానికి చేరుకున్నారు. పోలీసులతో పాటు స్థానికులు చేరుకున్నారు. పెద్ద ఎత్తున గజయితగాళ్ళు కూడా చేరుకున్నారు. నిజానికి అక్కడ యువకులు స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం 11 మంది ఈ పుణ్యస్నానం అక్కడ నదిలో స్నానం చేసేందుకు యువకులు వెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పుడు ఒకరి వెనక ఒకరు దాదాపు 5గురు ఒకసారిగా మునిగిపోయిన పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నట్లుగా చూసినా అక్కడ ఉన్న వాళ్ళు అయితే మాత్రం పేర్కొన్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. దీంతో మిగిలిన వారు తప్పించుకుని ఒడ్డుకొచ్చినట్లుగా సమాచారం అవుతుంది. 5గురులో కొన్ని మృతదేహాలు చనిపోయినట్టుగా కూడా మన సమాచారం అవుతుంది. కొంతమంది వారి మృతదేహాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి నెలకొన్నాయి. ఇంకొందరు కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపడుతున్న పరిస్థితి అయితే మాత్రం గోదావరి జిల్లాలో నెలకొంది. ఏదేమైనా పండగ వేళల్లో విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి నెలకొంది. హరహర్ మహాదేవ అంటూ పుణ్యస్నానానికి వెళితే పాపం ఎదురైన మాదిరిగా ఆ నివాసంలో అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులు, ముఖ్యంగా యువకులు చనిపోవడంతో వారి తల్లిదండ్రులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ రోద వర్ణాతీతంగా చెప్పుకోవచ్చు. భానుడు బగబగమని మండుతున్న తరుణంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ ఇసుక ర్యాంపుల వద్ద తల్లిదండ్రులు ఆ వేడిలో నరకయాతన అనుభవిస్తూ తన పిల్లల కోసం వేధిస్తున్న రోదన అసలు అక్కడ ఉన్న వారందరినీ కూడా కంటితడి పెట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ వీడియోలో చూసినా సరే అక్కడ ఉన్న ఘటన చూస్తే ఎవరైనా కన్నీరు పెట్టక మాండ్రని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటన ఇక్కడ జరగడం వెనక ఉన్న ఏంటి, అసలు ఎందుకు పిల్లలు అందులో పడిపోయారు, దాని వెనక ఆంతర్యం ఏంటి, అసలు ఏం జరిగింది లోపల అనే విషయాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ తాడిపూడి మండలంలో విషాదకరంగా ఘటన చోటు చేసుకుంది. గోదావరి జిల్లాలకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతం పక్కనే మనకి తాడిపూడి మండలం ఉంటుంది. అక్కడ ఈ తాళపూడి మండలంలో తాడిపూడి గ్రామంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. నిజానికి ఉదయాన్నే ఈ పిల్లలంతా కూడా మహాశివరాత్రి కాబట్టి పుణ్యస్నానం ఏ ప్రాంతంలో చేసినా గోదావరి నదిలో పుణ్యస్నానం మహాదేవుని ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు పుణ్యస్నానానికి ఎక్కువగా మొక్కు చూపుతారు. కాబట్టి గ్రామంలో ఉన్న కుర్రలంతా కూడా సరదాగా ఈ పుణ్యస్నానం చేసేందుకు మాత్రమే ఆ ప్రాంతానికి వెళ్ళారని అయితే మాత్రం సమాచారం అందుతుంది. ఇంతట్లో ఒక్కసారిగా నదీ ప్రవాహం నీటిలో మరి ఇసుక ర్యాంపుల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యా, లేక ఒకవేళ ఏమైనా వాళ్ళైనా ఊబిలో చిక్కుకుపోయారా, ఒకరి వెంట ఒకరు లాక్కుంటూ లోపలికి వెళ్ళిపోయారా, అలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రం ఒక విషాదకర ఘటన అయితే మాత్రం గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ తాళపూడి మండలంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం 5గురు గల్లంతయ్యారు. వీరిలో కొందరు మృతదేహాలు కూడా లభ్యమైనట్టు తెలుస్తుంది. మరికొందరు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కావచ్చు, గజయితలు కావచ్చు, గ్రామస్తులంతా కూడా అక్కడ చేరుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే 5గురు విద్యార్థులు గల్లంతారో వారి తల్లిదండ్రులు అయితే మాత్రం ఆ గోదావరి ఆ ప్రాంతానికి చేరుకుని ఆ ఇసుక ర్యాంపుల వద్ద కన్నీరు మున్నీరుగా ఘోషిస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాలో మరొకసారి మహాశివరాత్రి పూట శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది.